ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. శ్రీనాథులు ముందుగా అందరికీ మంచిగా వాతావరణం. ఇక ఏం రాజన్న ఎక్కడైనా అంటారు కదా, ఎక్కడ వచ్చినంటే మన సంగారెడ్డి జిల్లాకు వచ్చినారు. ఆందోళన మండలం రామసన్పల్లి గ్రామం. ఆందోళన అంటేనే దామోదర్ సార్ అంటేనే ఆందోళన. ఇట్లా ఇక సార్ అభిమాని ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఇక రామసన్పల్లి గ్రామ సర్పంచ్ హనుమంతులు అన్న పేరు. దాదాపు ఒక 20 సంవత్సరాలు రాజకీయం చేస్తుందంట. 20 సంవత్సరాలు కూడా ఇక వేసుకున్న జెండా దించుతాడు, దించిన జెండా ఏమంటారు మళ్ళీ ముడతలేను అన్నట్టుంది. ఇక ఒకటే జెండా, ఒకటే కడవ, ఒకటే నినాదం అన్నట్టు కాంగ్రెస్ పార్టీని 20 సంవత్సరాల నుండి రాజకీయం చేస్తున్నాడు. అట్లా మంచి పేరు ఉన్నసరికి ఊళ్ళో మన రామసంపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఈసారి రిజర్వేషన్ వచ్చింది కానీ మళ్ళీ గెలుచుకుందామని చెప్పేసి అన్న గెలిపించుకున్నారు. అంటే గెలిచినోడి ఎటువంటి కాలేజీ పనులు చేస్తున్నాయి కదా అవన్నీ తెలుసుకుందామండి. ఇక చూడండి ఇక ముచ్చలు మంచిగా ఇవ్వదు. నమస్తే. నమస్తే. బాగున్నావా? ఇప్పుడు మీ ఊరికి వచ్చినాయి ముచ్చట టీకి అట్లానా? సూర్యతమా? సూర్యపండలం రామసంపల్లి గ్రామం. నేను రామసంపల్లి సర్పంచ్. నా పేరు హనుమంతు. ఇక్కడ వచ్చేసిన రాజన్న ముచ్చట్ల వారికి నమస్కారాలన్న. ఈ రాజకీయ ప్రస్థానం ఎట్లా సులువైందన్న? వెనకటికి కుటుంబ సభ్యులు చేసిన రాజకీయం మీరు వచ్చారన్న? మేము మా కుటుంబ సభ్యులు ఎవరు లేరు. మా నాయన ఎప్పుడు వ్యవసాయం చేసేటోడే, బయటకు రాలేడు, జనాలకు రాలేడు. ఆయన వ్యవసాయము ఆయన వ్యవసాయం చేసుకుంటున్న వేడు. నేను గత 20 సంవత్సరాల నుండి నాకు ఓటు హక్కు వచ్చింది. 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటు వచ్చింది. నాకు ఇట్లా పార్టీల కోసం తెలియకుండే ఎట్లా అంటే ఇందిరమ్మ పేరు మీద మా పెద్ద మనుషులు కూడా అంటుండే ఇందిరమ్మ ఇచ్చింది మనకి ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి అని. ఇందిరమ్మ పేరు మీదనే నేను కూడా మరి ఇందిరమ్మ అంటే ఎవరు అని అనుకుంటుంటే మన దామోదర్ సారు పేరు చెప్పారు. ఇందిరమ్మ తోటి పార్టీ తరఫున నిలబడుతున్న దామోదర్ సార్ అంటే అప్పటి నుండి మేము వెనుక మా పెద్ద మనుషులు ఉండి వాళ్ళు వెనక తిరుగుతుంటే కార్యకర్తగా తిరుగుతుంటే ఇక తర్వాత నాకు మన ఇంతకుముందు 2004లో మనకు సురువైంది. ఇక పార్టీ మీద ఎట్లా చేయాలి ఏం సంగతి అనేది జనాలు ఎంబడిపోతుంది. మా అన్నను ఆయనని వీరైనా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీ సర్పంచ్ గెలిపించుకుని మనకు జర ఈ పార్టీ అంటే ఏందనేది దాని సిద్ధాంతం ఏంది అనేది దాని ఎంబడి పోవడం జరిగింది. ఇక గ్రామ సమస్యలు ఏదన్నా ఆయన ఎంబడి కానీ సారు ఎంబడి కానీ మేము కాంగ్రెస్ పార్టీలో ముందుకు కొనసాగుతాం. అయితే అనుమాన మరి కిత్తలుగా ఏమన్నా రిజర్వేషన్ వచ్చిందని చెప్పి సర్పంచ్ పోటీ చేస్తుంది. పోటీ చేసినందుకు మరి ఇంటికి ప్రచారం చేస్తే ప్రజలు ఏ విధంగా స్పందించి వాళ్ళ సమస్యలు చెప్పారని మీకు? సమస్యలు ఏంటంటే నేను గత 20 సంవత్సరాల నుండి కూడా వాళ్ళకు ప్రతి సేవ ఏదైనా చిన్న విషయం ఉన్న కులాలతోటి కానీ మతాలతోటి కానీ ఇంటి సమస్యలు ఏమున్నా సరే ఇంటి సమస్యలు కూడా నేను బాధకాలు ఉన్నా కానీ మనం ఎట్లయితే 108 ఎట్లా పోతుందో ఆ మాదిరిగా ఇంటింటికి నేను వెళ్ళుతోటి దాని మీదనే ఆలోచించి అందులో నాకు అవకాశం వస్తుందని 20 ఏళ్ళ నుండి కూడా కాపాడుకుంటూ ఉన్నా. వాళ్ళకి జనాలకు సేవ చేసుకుంటున్నా. దాన్ని పట్టుకొని నేను ముందుకెళ్ళిన జనాలు కూడా ఇంటింటికి పోతే అన్న మాకు కూడా సమయం వచ్చింది, మేము నీకు లేక అవకాశం వచ్చింది, నువ్వు నిలబడి ఈసారి. ఎందుకంటే మాకే ప్రతిసారి ప్రతి ఒక్కరికి ఏ సర్పంచులు ఉన్నా 20-25 ఏళ్ళ 30 ఏళ్ళ నుండి కూడా ఏ సర్పంచ్ ఉన్నా వాళ్ళెంబడే సేవ చేస్తున్నావు. ఈసారి నీకు రిజర్వేషన్ వస్తే ఖచ్చితంగా నువ్వు నిలబడాలి, మాకు కూడా సాయం చేసినావు కాబట్టి నీకు సాయం చేస్తామని జనాలు కోరుకోవడం జరిగింది. అడగండి. ఈ ఎలక్షన్లో ఖర్చు ఎంత వచ్చిందా మనకు? నాకు ఏం ఖర్చు రాలేదు. ఒక వాస్తవానికి చెప్పాలంటే ఒక 100 రూపాయలు కూడా ఒక ఓటర్స్కి ఇవ్వలేదు. పైసలు అనేది ఇవ్వలేదు. మెజారిటీ ఎంత వచ్చిందా? 440 ఓట్లు. ఎంతమంది పోటీ చేశారు? ఈడ 5-6 మంది పోటీ చేశారు. 5-6 మంది పోటీ చేశారు. మీకే వచ్చింది? నాకు వచ్చింది. మరి మంచి వయసులో గెలిచినాక ఎటువంటి కార్యక్రమం సులువైనాయి మన గ్రామంలో? ఎందుకంటే నా గ్రామ ప్రజలు నన్ను నమ్మి మరియు నాకు ఓట్లు ఇచ్చిన నా గ్రామ ప్రజలందరికీ కూడా మరి ఒకసారి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే కాకుండా నేను నా గ్రామానికి సేవ చేసుకోవాలని ఇకని కానీ ఇప్పటి నుండి కానీ ఇంకైనా ముందుకు సేవ చేస్తానని మరోసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ మా గ్రామానికి మా సారు హెల్త్ మినిస్టర్ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఇంతకు ముందు నాకు గెలవక ముందే ₹1,00,00,000 వరకు ఇచ్చారు. మెటల్ రోడ్ మా రామసన్పల్లి టు లంబడతాండ కొత్తపల్లి వరకు మెటల్ రోడ్ ₹1,00,00,000 మరి అందులో సీసీ వర్కులు కూడా ఇచ్చాడు. మరియు గెలిచినాక మరలా ఇంకొక ₹1,00,00,000 దానికి కల్వేట్లు
తాండకు ఒక కల్వెట్టు, మా ఆకు ఒక కల్వెట్టు, మళ్ళీ ఊర్లో ఆ సీసీ రోడ్లు సైడ్ రోడ్స్కి కూడా ఇప్పటి వరకు మళ్ళీ 1 కోటి రూపాయలు ఇచ్చింది. అలా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది మా గ్రామానికి అభివృద్ధి కోసం. చేసిన గత సమస్య సర్పంచులు చేసిన కానీ మోరీలన్నీ నిండిపోయి ఉండే, మోరీలన్నీ తీయడం జరిగింది. అంటే 2 సంవత్సరాలు ఇక సెక్రటరీ పాలన ఉన్నాయి కదన్న, ఉన్నా కానీ సరే వాళ్ళు తీసిరా వీళ్ళు తీసిరా తీయలేరు, అవన్నీ తీయడం జరిగింది. మరియు ఇప్పుడు సైడ్ రన్స్ కూడా కట్టడం జరుగుతుంది. సీసీలు కూడా మొత్తం ఇప్పుడు మీరు చూసుంటారు గుడి ముందలకి వెళ్ళి వచ్చినప్పుడు అంత గ్రామంలో మా ఎస్సీ కాలనీలో ఇప్పుడు అడుగు పెడదామంటే కూడా సీసీ మనం బుధ మీద పోయే ఆలోచన లేదుగా, మొత్తం గల్లెలో సీసీ వేయడం జరుగుతుంది. అయిపోయింది, ఒకటే రోడ్ ఉంది, ఇది కూడా అయిపోతుంది. అక్కడ మెటల్ వేసేసిన ఈరోజు రేపు స్టార్ట్ చేస్తే గ్రామంలో అనేది అడుగు పెడితే మా ఆడపడుచులు అక్కలు చెల్లెలు అడుగు పెడితే సీసీ రోడ్డు మీదనే అడుగు పెట్టాలి, మట్టిలో పెట్టకుండా చేయాలని నా ఆశ. మా దామోదర్ ఎందుకంటే ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, ఆయన మా మీద కనికరించి మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మేము కోరినాం, ఆయన కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను గెలవక ముందే బోర్లు ఖరాబ్ అయిపోయినాయి, 2 బోర్లు మొత్తం ల్యాబ్స్ అయిపోతే ఆ 2 బోర్లు కూడా 2 బోర్లు ప్రెస్ చేసి మోటార్ పెట్టడం జరిగింది. అదే కాకుండా 2 బోర్లు మళ్ళీ కొత్తగా వేయడం జరిగింది. ఫస్ట్ సెకండ్ వార్డులో ఒకటి వేసిన, 5వ వార్డులో కూడా ఒకటి వేసిన, 6వ వార్డులో ఒకటి, 10వ వార్డులో కూడా 9వ వార్డులో కూడా ఒకటి. అది మొత్తం పోతే దాని ల్యాబ్స్ అయితే దాన్ని చేసి మోటార్లన్నీ బిగించి అన్ని వాటర్కి ప్రాబ్లం లేకుండా చేయడం జరిగింది. వీధి లైట్లు కూడా పెట్టడం ఎలక్షన్ మూమెంట్లో పెట్టిన మళ్ళీ ఇప్పుడు కూడా పెట్టడం జరిగింది. గీత తమాషా మాట్లాడుతాం, మరి సొంత పైసలతో మన కార్యక్రమాలు చేసేవా మన గ్రామంలో? ఏదన్నా కొంతమంది చనిపోతే ఏదన్నా గరీబోళ్ళు ఉంటే నా సాయం ఎంతో నేను చేస్తాను, నా సాయం ఎంతో చేస్తాను. మరి గతంలో మన కేసీఆర్ సార్ వీటిన సంక్షేమ పథకాలు, ఈ కిత్తలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి సార్ వీటిన సంక్షేమ పథకం మధ్యలో వ్యత్యాసం చెప్తాను. ఎందుకంటే ఇంతకుముందు చేసిన ప్రభుత్వము రైతులను ముంచేసాం. మా దామోదర్ సార్ గారు అంటే ఏం చెప్పిందంటే సింగూరు నీళ్ళు రైతుల కోసం 102 రోజుల నిరాహార దీక్ష చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆందోళనకు నీళ్ళు ఇస్తామని చెప్పి సింగూరు కాలువతోటి మన దామోదరు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే సింగూరుకు నుండి మన ఆందోళనకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. రైతులకి కూడా అప్పటి నుండి నీళ్ళు రావడము, రైతులు పంటలు పండించుకోవడం జరిగింది. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్న రోజులు కూడా ఒక చెర్లకు కూడా నీళ్లు రాలేవు. గత ప్రభుత్వం చెప్పింది, మాటలతో చెప్పింది రైతులకు రుణమాఫీ చేస్తామని, రుణమాఫీ ఒక్కసారి కూడా చేయలేదు. మరి మన ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రభుత్వం వచ్చినాక 2 లక్షల రుణాలు మాఫీ చేస్తారు రైతులకు అని చెప్పి ఒకే దాటిగా రుణమాఫీ చేయడం జరిగింది. మరి అదే కాకుండా ఇప్పుడు మన 6 గ్యారంటీ పథకాల మీద మనకు గ్రామంలో మన చిన్న సన్నకారులకు ఓటర్ ఏం అవసరం ఉంటాయంటే కరెంటు బిల్లు కట్టని పరిస్థితిలో ఉంది మన గ్రామంలో. ఇంతకుముందు చేసిన ప్రభుత్వం ఒక కరెంటు బిల్లు కట్టాలంటే 500, 600 ఎంత 2 లైట్లు ఉన్నా కానీ వస్తుండే. ఇప్పుడు మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 యూనిట్లు మాఫీ ఇచ్చింది గవర్నమెంట్. ఒకటి పథకం 200 యూనిట్లు మాఫీ ఇచ్చింది. ఇప్పుడు ఒక ఇల్లు రైతుకు కూడా చాలా లాభం ఉన్నది ఇప్పుడు గ్రామంలో. అదే కాకుండా రుణమాఫీ ఇవ్వడం జరిగింది రైతులకు. అందులో మరి ఇంకొకటి కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది. మరి మహాలక్ష్మి పథకాల కింద కూడా మరి ఇప్పుడు బియ్యం ఇంతకుముందు ఒక్క భార్య భర్తలకు పిల్లలైనా కానీ ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేని ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మన ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వచ్చినాక మా రామసన్పల్లికి ఒక 50-55 రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. అందులో మరి అందరూ ధనవంతులే తింటున్నారు, మరి గరీబోళ్ళు తింటలేరని మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి సన్న బియ్యం కూడా ప్రతి ఒక్కరు నా చిన్న సన్నకారులు కూడా తినాలే, పేదరికంగా ఉన్న వాళ్ళు కూడా సన్న బియ్యం ఉన్నోళ్ళ సరిగా ధనికుల సరిగా తినాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టిన మంచి పథకం ఇవాళ అందరికీ వర్తించడం చేసి సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పటికీ మరి కరెంటు ఇవ్వడం జరిగింది. 200 యూనిట్లు మాఫీ అయిపోయింది. మరి ఇంకోటి డబుల్ బెడ్రూమ్ అని ఇంతకుముందు కేసీఆర్ చెప్పాడు. మా రామసన్పల్లికి వచ్చింది ఒక డబుల్ బెడ్రూమ్ ఒక్కటి కూడా రాలేదు, ఏ మండలం కూడా ఎవరికి రాలేదు. ఇప్పుడు మా రామసన్పల్లికు ఒక 22 ఇండ్లు శాంక్షన్ చేపించడం జరిగింది, ఇందిరమ్మ ఇండ్లు. ఇప్పుడు
12 ఇళ్ళు ఇప్పటికి పూర్తి చేసుకున్నారు. మరి అవి కూడా కట్టుతున్నారు. ఇంకా లేనోళ్ళు కూడా ఇప్పుడు నాకి అంటే ఇప్పుడు శాంక్షన్లు కూడా పెట్టినా మళ్ళీ ఒక 20 ఇళ్ళు అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ కడతామని ముందుకు వచ్చారు. అట్లా ఇటువంటి అన్ని మంచి పథకాలు రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాలు 6 గ్యారంటీలు అన్నీ అమలు అవుతున్నాయి. మరి ప్రేమలో మాట్లాడుతున్నాయి. ఇక రామసంపల్లి గ్రామం ఇంకా ముందు ముందు చేయబోతున్న కార్యక్రమం ఏమున్నాయా? ఒక మా దామోదర్ త్రిశమ్మ గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే లంబడతాండకి ఇప్పుడు వచ్చి లంబడతాండల రోడ్డు లేదు. ఆ రోడ్డు కూడా ఇప్పుడు ఇస్తామని చెప్పి ఇవ్వడం శాంక్షన్ అయింది. శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోడ్డు కూడా మేము కంప్లీట్ చేయగలుగుతాము. మరి అదే కాకుండా మా గ్రామంలో 48 డాక్రా మహిళలు సంఘాలు ఉన్నాయి. అవి కూడా మహిళా మండలి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా స్టార్ట్ చేసినాం. దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మా గ్రామానికి ఎన్ని నిధులు కానీ మా దామోదర్ ఆశీస్సులతోటి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని మేము కూడా ముందు పదంలో నడుస్తున్నాం. మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్లు, రైతులు, చిన్నకారు, ఆడతల్లులు, ఆడపడుచులు అందరూ కూడా నాకు సహాయ సహకారాలతో ఉన్నాం కాబట్టి నా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకుపోవాలని నాకు ఆశ ఉంది. మా సార్ పేరు కూడా నిలబెట్టాలని నాకు ఆశ ఉంది. ఇంకా ముందు కానీ మా గ్రామాన్ని ఆదర్శ గ్రామం చూడాలని నేను బట్టిస్తూ ముచ్చట సెల్విగా పోయిస్తాను అన్న. రాజన్న ముచ్చట్ల వారికి నమస్కారం.